ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ భక్తిని శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్. ఈరోజు ఉదయమే అందిన వార్త, అందశ్రీ గారు మన మధ్యకి లేరు అని చాలా బాధగా అనిపించింది. ఒక్కసారి అందశ్రీ గారి గురించి ఒక్కసారి మననం చేసుకుందాం. అందశ్రీ గారు ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ పక్కన రేపర్తి గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. 18 జూలై 1961లో జన్మించారు. తను కడు పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. తను ఒక గొడ్ల కాపరిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. తన యొక్క గొంతు అవి చూసి తనను కొందరు చేదరించడం ద్వారా ఒక కవిగా, ఒక రచయితగా, ఒక పాటల గాయకుడిగా ఇదైనటువంటి వ్యక్తి తను. సో తను చాలా సినిమాల్లో కూడా పాటలు రాశారు. గంగా అనే సినిమాలో కానీ తను రాసిన పాటకి తనకు నంది అవార్డు వచ్చింది. అలాగే కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ అవార్డు ఇచ్చి తన్ని గౌరవించడం జరిగింది. అలాగే తను రాసిన అనేక గీతాల్లో మీకు తెలుసు, ఎర్ర సముద్రం సినిమాలో నారాయణమూర్తి గారి కోసం రాసిన పాట చాలా అద్భుతమైన పాట. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఏడనో ఒక్కడు ఉన్నడో గాని కంటికి కానరాడు అని తను రాసినటువంటి పాట ఎంతో మందిని మేల్కొల్పిందనడంలో అతిశయోక్తి లేదు. అలాగే తను మొన్న జూన్ 2వ తారీఖున తెలంగాణ సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ₹1 కోటి నజరానాన్ని కూడా అందుకోవడం జరిగింది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఈ పాటను తెలంగాణ రాష్ట్రీయ గీతంగా అమలుపరిచి తనకు నజరాలను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ ఉద్యమంలో ప్రతి గెలుపులో, ప్రతి మలుపులో కూడా తను అత్యంత కీలక పాత్ర పోషించారు. మేము కూడా ఆ తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు కలిసి పాల్గొనడం జరిగింది. ఒకానొక సందర్భంలో జర్నలిస్టుల సమావేశంలో తను గెస్ట్గా వచ్చి పాట పాడినప్పుడు తనతో పాటుగా కోరస్గా కూడా నేను కూడా పాట పాడడం జరిగింది. ఆ రోజు పాడినటువంటి పాట, జనజాతరలో మన గీతం జయగేతనమై ఎగరాలి, జెండా మారుత జన నినాదమై జయగంటలు మోగించాలి, ఒకటే జననం ఓ ఒకటే మరణం ఆ జీవితం అంతా ఓహో జనమే మననం ఆ. ఇలా అత్యంత మందిని ఉర్రుతలూగించి ఉద్యమంలో నడిపించినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. మీకు మరణం లేదు, మీరు అమరులు. మీ యొక్క పాటతో, మీ యొక్క రూపంతో, మీ యొక్క గొంతుతో ఈ ప్రజల్లో ఎల్లకాలం ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.